హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంపార్టెంట్ అయితే కంటెంట్ చూద్దాం. సైన్స్కి సంబంధించిన కంటెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కంటెంట్. తక్కువగా బిట్స్ చేసి మీకు ఉపయోగకరంగా ఉండాలని చేస్తున్నాం. సరే, మన ఛానల్ అయితే మన చాలా కంటెంట్ ఉంది. కొత్తగా వచ్చేసి ఎవరైనా ఉంటే మొత్తం అన్ని వీడియోస్ చూడండి. సరే, టాపిక్లోకి వెళ్దాం. విద్యుత్ ఘటంలో 3 ప్రాథమిక భాగాలు ఉంటాయి. బల్బులో ఉండే ఫిలమెంట్ అనేది టంగ్స్టన్తో తయారు చేస్తారు. వజ్రం అనేది ఉత్తమ విద్యుత్ ఉష్ణబంధకంగా పనిచేస్తుంది. పెన్సిల్లో ఉండే గ్రాఫైట్ అనేది విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. కరెంటు యొక్క ప్రమాణం యాంపియర్. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది 273 కెల్విన్లకు సమానం. బలానికి ఎంకేఎస్ ప్రమాణం కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ 10⁵ డైన్లకు సమానం. ధ్వని ప్రకంపనలో గ్రహించే మానవ చెవిలోని భాగం ఏదంటే కర్ణబేరి. 1 లీటర్ గాలి బరువు సుమారు 1.29 గ్రామ్స్ అయితే ఉంటుంది. ప్రపంచంలో చాలా సమస్యాత్మక కలుపు మొక్కగా దేని పేర్కొంటారంటే ఐకార్నియా క్రాసిపెస్. తాజ్మహల్ గోడలు పసుపు వర్ణపు మచ్చలు కలిగి ఉండడానికి కారణమైన వాయువు సల్ఫర్ డయాక్సైడ్. చెర్నోబిల్ దుర్ఘటన అనేది రష్యాలో జరిగింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన డిసెంబర్ 2, 1984లో చోటు చేసుకుంది. జీవావరణ పిరమిడ్స్ను ప్రవేశపెట్టిన వారు చార్లెస్ సెట్టన్. భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతము సాత్పురా జాతీయ ఉద్యానవనం. నులితీగలు విరిగిపోకుండా ఉండడానికి వంగకుండా సహాయపడేటువంటి వృక్ష కణజాలం స్థూల కోణ కణజాలం. ఇండియన్ బీ అని ఏ తేనెటీగని పిలుస్తారంటే ఏఫిస్ సిరానా. మురుగు నీటిలో కర్బన మలినాలు యూరియాలో ఉండేవి ఏంటంటే యూరియా. మొక్కల వ్యర్థాలను ఫలాలలో శిలాజ కణాల రూపంలో నిల్వ చేస్తాయి. పార్థినోజెన్సిస్ అంటే ఫలదీకరణం చెందని అండం అనేది నూతన జీవిగా అభివృద్ధి చెందడం. గైట్ ఆఫ్ యానిమల్స్ అనే పుస్తక రచయిత అరిస్టాటిల్. 3 నుంచి 6 నెలల వయసు గల శిశువుల్లో హృదయ స్పందన రేటు 90 నుంచి 120 ఉంటుంది. వెనుక మెదడులోని భాగాలు ద్వారగోర్ధము మరియు మస్తిష్కం. జీవావరణ పిరమిడ్ పిటభాగమును ఆక్రమించే ఉత్పత్తిదారులు. నాడీ కణాలను రంజనం చేయు బ్లాక్ రియాక్షన్ విధానాన్ని అభివృద్ధిపరిచిన వారు కెమిల్లో గాల్జీ. బాసిలస్ ఆంథ్రాసిస్ బ్యాక్టీరియాను గుర్తించిన వారు రాబర్ట్ కోచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.